అదేవిధంగా అధ్యక్ష ఇవాళ బిహెచ్ఎల్కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా? ఇది పద్ధతేనా? మీరు ఎక్కడ గండి కొట్టిరు, ఎక్కడ బొక్కిండ్రు, ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటుర్రు అధ్యక్ష. మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటురా? సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఎల్కి ఇస్తారు, లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు. మిగతా సివిల్ వర్కులు మొత్తం బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు, అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు. వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది, ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు. ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష. ఇప్పటివరకు దేశంలో జరిగింది. కానీ తెలివితేటలు గల్లోళ్ళు ఎట్లయితే కొట్టేయాలనో తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి G2G బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష. బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు అధ్యక్ష? ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడ పేపర్లు పెడుతున్నారు? ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు. వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి, అందులో ఫ్రాడ్ జరిగింది.